అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసినా కూడా ఇంకా ఏమైందంటే మనకి ఇంకా డబ్బులు అనేది జమ కాలేదన్నమాట. మరి డబ్బులు జమ కాకపోవడంతో చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. డబ్బులు జమ కాకపోవడంతో మరి డబ్బులు జమ కానటువంటి వారంతా కూడా ఇలా చేస్తే కనుక మీకు వెంటనే కూడా డబ్బులు జమ అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకు ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయి, ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది, ఏ రైతులకు డబ్బులు జమ కాదనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు ఏం చేస్తే డబ్బులు పడతాయనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేస్తాను. మరి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే మీరు మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళే ముందు చాలామంది రైతులకు డబ్బులు పడకపోవడానికి గల కారణాలు, మరి అలాగే మనకు పీఎం కిసాన్ ఇప్పటికే అంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ సంవత్సరంలో తొలి విడత విడుదలైంది కదా, ఇక రెండో విడతను కూడా వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది. అక్టోబర్ నెలలో అండి. మరి వచ్చే నెల అంటే సెప్టెంబర్లో కాదు, అక్టోబర్ నెలలో విడుదల చేస్తారు. మరి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినా కానీ ఇంకా జమ కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి డబ్బులు ఎందుకు జమ కాలేదని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. మరి ఏం చెప్పిందంటే చూస్తే ముఖ్యంగా రైతులంతా కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు మీకు జమ కావాలంటే ఈకేవైసీ ఉండాలని, ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ ఉండాలని, ఎన్పిసిఐతో పాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉండాలని గతంలోనే మనకు చెప్పి అవన్నీ కూడా రైతులు చేసుకునే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల ద్వారా, వ్యవసాయ సహాయకుల ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ని ఇస్తూ కూడా వారికి మెయిల్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏమైందంటే కొంతమంది రైతులు చేసుకున్నారు, కొంతమంది రైతులు చేసుకోలేదు. మరి ఇట్లా ఎవరైతే అప్డేట్ చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకి ఇక్కడ డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఎవరైతే అప్డేట్స్ చేసుకోలేదో ఆ రైతులకి ఇక్కడ డబ్బులు జమ కాలేదు. మరి ఇట్లా జమ కాకపోవడంతో చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. మరి అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా మనకి యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు జమ కావాలి అంటే ఎవరైతే రైతులు ఉంటారో వారు ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఈకేవైసీ ఉందా లేదా, ఎన్పిసిఐ ఇంకా డబ్బులు పడకుండా ఉంటాయి. చాలామంది అర్జీ కూడా పెట్టారు. అర్జీ పెట్టిన వారందరికీ కూడా మీ అర్హతలను పరిశీలించి మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది. మరి అర్జీ పెట్టి ఇంకా ఎదురు చూస్తుంటే మీరు డబ్బులు ఎందుకు పడలేదా అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా, ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు అవి ఒకసారి సరి చేసుకుని దాని ప్రకారం ఇక్కడ మీరు కనుక అప్డేట్ చేసుకుంటే కనుక బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకోవడం కానీ, ఈకేవైసీ అప్డేట్ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్ చేసుకోవడం కానీ ఇవి కనుక మీరు చేసుకుంటే తప్పకుండా మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. మరి ఇప్పటికే డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పటికీ నేను గత వీడియోలో కూడా చెప్పాను, చాలామంది రైతులకు ఏం చేస్తే మనకి డబ్బులు పడతాయి ఏంటనేది. మరి ఆ విధంగా చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి అనమాట. మరి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు. ఈకేవైసీ ఉంటేనే డబ్బులు వస్తాయి, అలాగే ఎన్పిసిఐ లింక్ ఉంటేనే డబ్బులు వస్తాయి అనమాట. మరి ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరి ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి కనుక పొందవచ్చు అనమాట. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా
మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే అందిస్తూ ఉంటాయి సాయాన్ని. మరి అక్టోబర్ నెలలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత 7,000 రూపాయలను కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే జమ చేయబోతున్న రైతుల ఖాతాల్లోకి. మరి రైతులు చాలా జాగ్రత్తగా ఇప్పటి నుంచే మనకి యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మనం చెప్పుకున్నట్లు ఈకేవైసీ ఉందా లేదా, ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అలాగే ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఓపెన్ చేస్తే మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది వెంటనే కూడా ఓపెన్ చేసుకోండి. ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు డబ్బుల విడుదల అనేది అయిపోతుంది. ఖచ్చితంగా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. మరి కొత్తగా ఎన్పిసిఐ లింక్ అవుతుంది కాబట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే జమ అయిపోతాయి. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. మీకు డబ్బుల విడుదలైతే అయిపోతుంది. మరి ఇలా సమస్యలు ఉన్నటువంటి రైతులు ఒకసారి చెక్ చేసుకొని బ్యాంక్ అకౌంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మరి ఆ విధంగా చెక్ చేసుకొని ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇట్లా చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా జమ అయిపోవడం జరుగుతుంది. మరి ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు. మరి దీంతో పాటుగా మరే ఇతర కారణాలు ఉన్నా కూడా మీకు డబ్బులు అయితే జమ కాదు. రైతన్నలు ఈ విషయాన్ని గుర్తించాలి. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ విషయాలని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి ఇవి ఉంటేనే మీరు లబ్ధి అనేది పొందగలుగుతారు, లేకపోతే మీరు లబ్ధి అయితే పొందలేరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఈ జాబితాలో పేర్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బుల విడుదల అనేది ఆటోమేటిక్గా మీకు జమ కావడం జరుగుతుంది. మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. ఎందుకంటే మొన్ననే కాబట్టి విడుదల చేశారు, టైం పడుతుంది డబ్బులు జమ అవడానికి. మరి ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. తప్పనిసరిగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. మరి చాలా లేట్ అయింది, రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి. ప్రభుత్వం దానికి సంబంధించి డబ్బులు అయితే వేసేసింది, అకౌంట్లోకి డబ్బులు పడతాయి. మీరు స్టేటస్ అనేది ఆ విధంగా చెక్ చేసుకోండి. అక్కడ ఏదైనా సంథింగ్ ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఇప్పటికే మనకు కలెక్టర్లు గారు కానీ వ్యవసాయ సహాయకులు కానీ వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. మీరు ఒకసారి అట్లా మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక మీరు ఒకసారి రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కలవండి, అగ్రికల్చర్ ఆఫీసర్లను కలవండి. వారి దగ్గర మీకు ఉన్నటువంటి సమస్యను తెలియజేస్తే మళ్ళీ కూడా దాన్ని క్లియర్ చేస్తారు, మీకు డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. మరి వెయిట్ చేయండి, ఈ వారమంతా కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి. మీరు ముందుగా అన్నదాత సుఖీభవ.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి మీరు చెక్ చేయండి. అక్కడ మీకు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం అయితే తెలిసిపోతుంది. మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయింది, రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి. ఇంకా ఎవరైనా సరే రైతులు కనుక ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా, ఇవి చేసుకోకుండా ఉంటే ఒకసారి జాగ్రత్త పడండి. ఎందుకంటే ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈకేవైసీ లేకపోతే డబ్బులే రావు. మరి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు డబ్బులు అయితే రావన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి, బ్యాంకుకి వెళ్ళి డబ్బులు పడ్డాయా లేదని. ఒకవేళ ఏదైనా అక్కడ ప్రాబ్లం ఉంది, మీ అకౌంట్ ఏదైనా హోల్డ్లో ఉంది, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్తే కనుక కొంతమంది మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయరు. అట్లా కూడా కొన్ని బ్యాంకులకు ఉంది ఇంకా మినిమం బ్యాలెన్స్, మీకు కొన్ని బ్యాంకులకు లేదు. మరి ఇట్లా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా కూడా డబ్బులు పడకుండా ఉండే అవకాశం అయితే ఉంది. మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి. అక్కడ ఏదైనా సమస్య మీరు గుర్తిస్తే వేరే బ్యాంక్ అకౌంట్ చేసుకోండి, అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి. కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే మీకు అక్కడ కొత్తగా ఎన్పిసిఐ లింక్ దానికి అవుతుంది కాబట్టి మీకు అక్కడ వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. చాలా పకడ్బందీగా చాలా పక్కాగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది. మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మరి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి రైతన్నలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా మంచి అవకాశం. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది, డబ్బులు అయితే పడతాయండి, ఎవరు కూడా కంగారు పడొద్దు. మరి నిన్నే కాబట్టి డబ్బులు వేసింది, సమయం పడుతుంది.
వెయిట్ చేయండి. బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఏదైనా ఉంటే కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబ్బులు అయితే వేస్తుంది. మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు ఈ డబ్బులు వస్తాయా రావా అనేది మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి, మరి వివరాలన్నీ కూడా దయచేసి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసేయండి. తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను.